పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరు మండలం కలగట్ల గ్రామానికి వచ్చినటువంటి సీఎం పర్యటన విద్యార్థి సంఘాలకు అడ్డుకోవడం జరిగింది. మేము ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఈరోజు మీరు కలగట్ల గ్రామంలో రాజముద్ర కలిగినటువంటి పట్టాదారు పాసుని మీరు ప్రజలకు చెల్లించారు. అయితే ఈ యొక్క గ్రామ సభకు మొదటి మహిళగా గ్రామ సర్పంచ్ ఉంటారు. దళిత మహిళ అయినందుకు ఈరోజు మీరు ఆ సర్పంచ్ గారిని మీరు వేదిక మీదకి ఆహ్వానించలేదా? అదేవిధంగా రాయలసీమలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించానన్నారు. మా ప్రాంతంలో ఉన్న వేదవతి కనిపించలేదా? గుండ్రేవుల, సమాంతర కాలువ, అదేవిధంగా ఆర్టీఎస్ కుడి కాలువ లాంటి ప్రధాన జీవనాడులైనటువంటి రైతులకు జీవనాడులైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మీకు కనిపించలేదా? కేవలం 1200 మంది ఉన్నటువంటి ఈ సభకు 1200 మంది పోలీసుల బందోబస్తు పెట్టుకొని ఈరోజు మీ కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఏర్పడ్డది. అంతేకాకుండా రాయలసీమ యూనివర్సిటీని అయితేనేమి, క్లస్టర్ యూనివర్సిటీని అయితేనేమి, అదేవిధంగా పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను మీరు ప్రైవేటు పరం చేసి ఈరోజు మా యొక్క ప్రజలకు విద్యను కూడా దూరం చేస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద స్పందించి రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా తక్షణం మెడికల్ కళాశాలను ఉపసంహరించుకోవాలని, పరిపాలన వికేంద్రీకరణగా ఆదోని జిల్లాను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కలగట్ల అనే గ్రామంలో సీఎం గారు ప్రవేశించారు. ఈ యొక్క మీటింగు గారికి ఆ మీటింగులో జరుగుతున్న ఆదోని జిల్లా కావాలని 5 నియోజకవర్గం విద్యార్థులైతేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి ఈవేళ ఆదోని జిల్లా కొరకై వచ్చినటువంటి మా అందరిపైన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరి ముఖ్యంగా ఈవేళ కలగట్ల గ్రామం అయినటువంటి జి చిట్టమ్మ గారు అక్కడ ఒక మహిళ సర్పంచ్గా అయినప్పటికీ ఆ సర్పంచ్ అధ్యక్షతనే అక్కడ యొక్క సభ జరగాలి. ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా ఈవేళ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి ముఖ్యంగా జి చిట్టమ్మ గారు ఆ గ్రామ సర్పంచ్, కలగట్ల గ్రామ సర్పంచ్ ఒక దళిత మహిళ అయినందుకు మీరు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ప్రజాస్వామ్యమా అపప్రజాస్వామ్యం అని మేము గుర్తిస్తున్నాం. ఈవేళ అది జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్ సభకు ఖచ్చితంగా చిట్టమ్మనే ప్రధానంగా అక్కడ కూర్చోబెట్టవాలి. ఆమె యొక్క అధ్యక్షతనే అక్కడ జరగాలి. ఈవేళ అంటరానితనం ఇంకా కొనసాగుతుంది, మరి విభేదాలు కొనసాగుతున్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదని నేను తెలుపుతూ, నా పేరు సుజ్ఞానమ్మ, ఆదోని జాయింట్ యాక్షన్ జిల్లా జాయింట్ యాక్షన్ జేఎస్సీగా ఒక సభ్యురాలుగా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా నా పేరు సుజ్ఞానమ్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలగట్ల గ్రామంలో పాస్బుక్లు రైతులకు పంపిణీ చేశారు. కేవలము జగన్ ఫోటో రద్దు చేసేందుకే అక్కడి నుండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చి ఫోటో తీయడం మంచిదే. కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా మహిళలకు అందాల్సిన డబ్బులు 1500 రాలేదు. 3 సెంట్ల స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. అలాగే ఎలక్షన్ నందు హామీలు ఇంతవరకు పూర్తి స్థాయిలో కాలేదు. ఇంకా అక్కడ ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉంటాడు. ఇక్కడ ఒక 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన మన చంద్రబాబు గారు ఏం అభివృద్ధి చేస్తాడనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఇంకా 6 నెలలు ఉండగానే ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతాడు. కావున ఈ 2 సంవత్సరాల్లో ఎలక్షన్ నందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరిస్తే మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే మళ్ళీ గద్దె దిగే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుందని వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంత్రాలయం.